నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు, ఆలయాల్లో మారుమోగిన శివనామ స్మరణ. అదుపు తప్పి పడిపోయిన బొప్పూడి ప్రభ, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి రజని. దేశ ప్రజల డిమాండ్ నుండి పుట్టిందే బీఆర్ఎస్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడి. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు హితవు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ఓం నమ శివాయ, హరహర మహదేవ, శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడిని పూజించారు. ప్రసిద్ధిగాంచిన స్వయంభు క్షేత్రము కొత్తపేట మండలము పలివెల్ల శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బమిడిపాటి లక్ష్మీనారాయణ, ఈవో ప్రసాదరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సిఐ ఎన్ రంజని కుమార్ పర్యవేక్షణలో కొత్తపేట ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలము బొప్పూడి గ్రామానికి చెందిన ప్రభ కోటప్ప కండకు తరలి వస్తున్న సమయంలో మద్దిరాల పెట్రోల్ బంకు దగ్గర అదుపు తప్పి పడిపోయింది. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని హూటాహూటీన సంఘటనా స్థలానికి చేరుకొని పడిపోయిన ప్రభను పరిశీలించారు. ప్రభ దగ్గర స్వల్ప గాయాల పాలైన ఎంపీపీ దేవినేని శంకర్రావు, బొప్పూడికి చెందిన పూసల హరిబాబును పరామర్శించారు. కొంచెం ప్లేస్ కొంచెం ముందు బాగా రామరాజు లోపలికి వెళ్ళిస్తున్నాడు. రామారాయుడు అన్నారా అన్న తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే దేశ ప్రజల డిమాండ్ నుంచి పుట్టిందే బీఆర్ఎస్ అని నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పన్నాలగూడెం క్యాంపు కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మెయిన్ సెంటర్లో బాణాసంచా కాల్చి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వానికి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మద్దతు వచ్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పుంజర్ల శంబయ్య, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ కలీం వెంకటేశ్వర గారి నాయకత్వం కలీం వెంకటేశ్వర గారి నాయకత్వం కలీం కేసీఆర్ గారి నాయకత్వం కలీం కేసీఆర్ గారి నాయకత్వం విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి వీటలరావు హితవు పలికారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విశ్వ వికాస్ ఉన్నత పాఠశాల 20వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ సుస్మిత తదితరులు ప్రసంగించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్ కిషన్ రావు, పాఠశాల నాయకులు నర్సింగారావు, పాఠశాల చైర్మన్ అప్పారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. It's a matter of great importance to us that the students who pass out from the should carry forward the values they have inherited, excelling whatever they do and be the role models in the society. So let me introduce about the school. School was established in 2002 to offer the world-class education standards by the sons of Sri Mupala Subaya Garu, Mupala Satyanarayana Garu, Mupala Apparao Garu, Ramohan Rao Garu, who is not because, and Radha Krishna Murthy Garu. To offer the education of world-class standards over the years, the school has come a long way to gain the place of reputed and preferred destination for quality education. Located in the serene of Gayatri Nagar, Nizamabad, it offers more than
conventional education. It's nowhere else that the students inspired to attain full potential across many different dimensions, be it academically, physically, emotionally, and spiritually. At VVHS, apart from the ground factors, which includes trustworthy institution with 2 decades of dedicated performance, personalized care offered to each student, which also comprises of integrated infrastructure with finest facilities and cost-effective education. The after-school provides platform for the interested students to own their skills in the arts, painting, dancing, and other fields. We Vishwavikas running the school with a vision in the race of excellence. Loving, caring, compassionate, and contributing citizens working towards the progress, prosperity, and peace of the nation. And we at Vishwavikas work on the mission of tailoring the teaching to meet the students at their point of need in acquiring knowledge, skills, values, models, and personal development, providing freedom and space for individual expression, further enabling them to become a self-reliant, self-motivated, and confident human beings. Positive reinforcement of the subject using the theory of multiple intelligence and trying to enable each learner to utilize his or her specific abilities in the learning. So, before going to the report of 22 and 23, I just want to give a glimpse of academic year 2022-22, which కరస్పాండెంట్ గౌరవనీయులు ఎం అప్పారావు గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీ అందరి తోడ్పాటు లేకపోతే ఈ కార్యక్రమం మనం విజయవంతం చేయలేము. పిల్లలు కూడా మాకు ఎంతో సహకరిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరిస్తూ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలము ముక్తేశ్వరంలో కొలువుదీరిన ప్రముఖ శైవ క్షేత్రాలు శ్రీ ముక్తికాంత సమేత శ్రీ క్షణముక్తీశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత క్షణముక్తీశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే వృద్ధ గౌతమి గోదావరి స్నానం ఆచరించిన భక్తులు ఆలయం వద్ద దీపారాధన చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంచెం మాదిరి గారు ఏ పరాంగ నిమిత్తం 300 రూపాయలు వివరంగా చెల్లించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలము మల్లనూరులో ఇటీవల ఎంఆర్పీఎస్ నేత రాజ్ కుమార్ పై బియ్యం వ్యాపారులు దాడి చేసిన ఘటనపై డీఎస్పీ సుధాకర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించి దాడి చేసిన వారు ఎవరు అని అడిగి తెలుసుకున్నారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. తమకు ప్రాణహాని ఉందని డీఎస్పీ ఎదుట బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న విజిలెన్స్ వాళ్ళు మాది రైస్ బండి పెట్టేశారు. ఆ రైస్ బండి నువ్వే పెట్టించుండావు. మీరు ఎంఆర్పీఎస్ వాళ్ళు చేసేది మేము స్మగ్లింగ్ చేస్తాము, ఏదో అది చేస్తాము, ఇది చేస్తాము, అది మీకు దాంట్లో ఏం పని ఉంది, మీరు ఎందుకు చెప్పినారు అన్నాడు. అయ్యా నేను విజయవాడ పోర్ట్స్ వచ్చాను, నాకు అసలు విషయం తెలియదు, నువ్వు నా మీద ఎందుకు ఊరికి టార్గెట్ చేస్తావు అంటే వాళ్ళు ముగ్గురు సేరి ఆ పక్క మొబ్బుకి ఇచ్చుకోబడుతున్నారు సార్. వీళ్ళు ముగ్గురు కలిసి పాండ్యను, రామమూర్తి, శ్రీనివాసన్ ముగ్గురు వ్యక్తులు నన్ను మొబ్బుకు లాక్కొనబడుతున్నారు సార్. అక్కడ మొగ్గులు లాక్కొని పోయి నన్ను గొంతును ఒకటి పెట్టుకున్నాడు, ఒకడు టౌల్ ఎత్తుకున్నాడు సార్. ఏం పేరు సార్? ఇబ్రాహీంపట్నం సార్. ఇబ్రాహీంపట్నంలో 5 చేసినాం సార్. అక్కడ ఇన్సిడెంట్ పెట్టినారు సార్. నేను అరుచుకున్నాను సార్. టౌల్ షీట్స్ వేసినట్టు ఇదంతా ఉంది, బోర్లు అంతా ఉంది సార్. అక్కడ మిస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడ వచ్చి ఏం జరిగింది సార్? నా బండి నాది వచ్చి బండి చూడు బండి ఉంది సార్. వాడు బండి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్లో హరహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయము ఆధ్వర్యంలో ఎంపీపీ జనగామ శరత్రావు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అనంతరము ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 77 సైకిళ్లు, 168 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ తర్వాత అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు సురేందర్ రావు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగా ఇవాళ మేమంతా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు
ఎన్నో రోజులు ఇంకా ఇంకో 10-20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి అవసరం ఇలా దేశానికి రాష్ట్రానికి అవసరం. ఇలా ప్రతి ఇంట్లో ఒక మేనమామగా ముఖ్యమంత్రి ఉంటుంది. రైతు బంధువులో రైతులకు బంధువై రైతుల్లో రైతుగా ప్రతి ఇంట్లో నిలుస్తుండు. రైతు బీమాలో ఒక పెద్ద అన్నగా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుండు. ఒక కళ్యాణ లక్ష్మి మేనమామగా ఉంటుండు. కేసీఆర్ కిట్టయ్య ఒక తాతగా ముఖ్యమంత్రి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై బీఆర్ఎస్, జై బీఆర్. ఈరోజు మన బీఆర్ఎస్ కేంద్ర నాయకులు కేసీఆర్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ శరత్రావు ఎంపీపీ గారికి ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరికీ తపన కూడా ఏంటంటే ఈ పుట్టినరోజు మామూలు వ్యక్తులది కాదు, ఒక గొప్ప ఆదర్శాలు, గొప్ప సంస్కరణలను సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా డెవలప్ చేసుకుంటూ ప్రజల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలే నా కుటుంబం అనే విధంగా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లా ఆరేపల్లి వంగపహాడ్ క్రాస్ వద్ద కార్పొరేటర్ జున్ను శిబారాణి అనిల్ కేక్ కట్ చేశారు. అనంతరము పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ ప్రెసిడెంట్ నేరెల రాజు, పిఎస్సిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. కేసీఆర్ గారు తెలంగాణలో చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను మరి ఎంతో మంది జీవితాలను మరి బాగు చేస్తున్నాయి. అదేవిధంగా కేసీఆర్ గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా దేశ ప్రధానిగా మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు మరి ప్రజలు మరి నిండు నూరేళ్ళు కూర్చోాలని ప్రజల అందరి ఆశీస్సులు కేసీఆర్ గారికి ఉంటాయని కోరుకుంటూ కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మా
వర్ధనపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ అన్న గారు ప్రజలందరికీ మరి ఆ సంక్షేమ పథకాలు గడప గడపకు అందే విధంగా చూస్తున్న ఆరూరి రమేష్ అన్న గారికి కూడా మేము వందనాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. బాపట్ల జిల్లా బాపట్లలో గుంటూరు గేటు దగ్గర ఉన్న హజ్రత్ సయ్యద్ కుత్బుద్దీన్ షా కాకే మస్తాన్ ఔలియా దర్గాలో ఉరుసు మహోత్సవాన్ని దర్గా కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవాన్ని తిలకించడానికి దర్గాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసము నిర్వాహకులు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరము అన్నప్రసాదాలు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలము గట్టి ఇప్పపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరము ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంచిపెట్టారు. గట్టు ఇప్పలపల్లి నుండి చౌదర్పల్లి మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిఎల్ శ్రీనివాస్ యాదవ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్లు జోలం జయమ్మ, వెంకటయ్య, చంద్రయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్తుంటే మనకి ఎట్లున్నారు అక్కడ పోయి కొట్టే మంచిగా కోఆప్షన్ ఇది ఇల్లు ఎవరు దాని కాబోయే ఎమ్మెల్యే టికెట్ అందరు కలిసి టికెట్ వస్తున్నాయి ఫుల్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇక్కడ మళ్ళీ అందరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు, ఆలయాల్లో మారుమోగిన శివనామ స్మరణ. అదుపు తప్పి పడిపోయిన బొప్పూడి ప్రభ, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి రజని. దేశ ప్రజల డిమాండ్ నుండి పుట్టిందే బీఆర్ఎస్, నకిరికల్లు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడి. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు హితవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.